మందు సిగరెట్లు. బాబు బాబు మనకంత టైం లేదు, పాయింట్కి రా. అరే ఏంట్రా ఇది? పాయింట్కి రా అంటే డైరెక్ట్ కాన్సెప్టే పెట్టిస్తావు. ఇలా అయితే ఆల్ చేస్తారు. రివైండ్ చే. ఏ బుక్ చదవాలి? ఏదో బాగుంది. బాగుంది. ఓకే వెళ్దాం. ఎదలు వస్తే చదవన్నారు, వచ్చేలోపు చదివేయాలి. అబ్బా కరెంట్ పోయిందా? నేను చదవ మా ఫ్రెండ్స్కి అనుకున్నాను, ఎలక్ట్రీషియన్ కూడా నచ్చదేమో. వచ్చేసారు అప్పుడే. మిస్డ్ కాల్స్ ఉన్నాయా? చూసుకోలేదే. బా మీరు రాగానే కరెంట్ పోయిందేంట్రా? మీ దరిద్రం కూడా బయటలో చెప్పుకుంటున్నారేంట్రా? బాబోయ్ కుర్రోడు చదివేస్తున్నాడు, ఎంతైనా ఐఐటి లక్షణాలు ఎక్కడ పోతాలే. అంత లేదురా, కరెంట్ వచ్చిపోతుంది, ఏం చేయాలి తెలియట్లేదు. కరెంట్ ఉన్నప్పుడు ఎవడన్నా చదువుతాడు రా, కరెంట్ లేనప్పుడు చదివాడు జేఎంపీ అవుతాడు. ఇంకేంట్రా? బ్లాక్ ఇంకేరా? ఇంకా అర్జెంట్ వాల్పేపర్ అన్నా. ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకో, తర్వాత నీ వాల్పేపర్ మేము పెట్టుకుంటాం. అవతారం చూడు. మర్చిపోలేకపోతున్నాను రా. అయితే మర్చిపోకు. నువ్వు రెచ్చిపోకరా. ఆడు పాస్ట్, నేను ప్రెజెంట్, మీరు ఫ్యూచర్. అసలు ఆశలు కూడా ఆయుష్ ఉండాలిరా, అప్పుడే ఒక లిమిట్ అంటే చూపిస్తుంది. అసలు ఏమైందిరా? ఈ లవ్తో వచ్చే ప్రాబ్లం ఇదేరా. ముందు చూడాలనిపిస్తుంది, తర్వాత మాట్లాడాలనిపిస్తుంది, తర్వాత దగ్గర అవ్వాలనిపిస్తుంది. అంతే, ఇంకా అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అటు మనిషిని మర్చిపోలేం, ఇటు బాధని భరించలేం. చచ్చిపోవాలని ఉందిరా. ఇక్కడ జీవితాలు ఆరిపోయినప్పుడే ఇవి కూడా వెళుతాయి. ఈ ట్యూబ్లైట్లు అమ్మాయిలు ఒకటేరా, వెలుగుతున్నాయి కదా అని పట్టుకుంటే కాలిపోద్ది. ఏం నోరు బాబు, కరెంట్ మళ్ళీ దొబ్బింది. మన దరిద్రంలో ఏడ్చింది మరి. రేయ్ కిందకి వెళ్ళి వాటర్ తీసుకురా. నేనా? నువ్వేరా, ఈ ఫ్లాష్ తీసుకుని వెళ్ళి. మళ్ళీ కరెంట్ పోయిందేంటి? ఇది పేరుకి కూడా వాడుతున్నారా? అదేంటి?
అరే ఏమైందిరా? అరే ఆడేంటి అక్కడ ఏదో ఉందంటున్నాడు. ఇప్పుడు వాటర్ తాగించి పంపించాను. వాడిని కావాలి నేనే పంపా. అసలేం కాలేదురా. మీరంత సీరియస్ ఎక్స్ప్లెయిన్ ఇవ్వకండి. ఏం కాలే. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోండి. భయపెట్టేవాడు చీకట్లో నడుస్తున్నప్పుడు వెలుతురుతో పాటు వెలుతురు నుంచి వచ్చే అన్ని వస్తువుల్ని చూస్తాడు. అదే మనం అనుకో వెలుతురునే చూస్తాము, వెలుతురులోనే నడుస్తాము. అది వాడికి మనకి ఉన్న తేడా. అదే మనం అనుకో ఎన్ని మెట్లు ఎక్కుతున్నాము అని కూడా ఆలోచించాం. అదే భయపడేవాడైతే అడుగడుగుని లెక్కెడుతూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. రేయ్, చెప్పరా. నువ్వు కానీ వాడి ప్లేస్లో ఉన్నావు అనుకో నువ్వు భయపడవు, ఎందుకంటే నీకు చీకటి అంటే భయం లేదు. అదే వాడి నీ ప్లేస్లో ఉంటుంటే వాడిని ఇలా చావడు, ఎందుకంటే వాడికి ప్రేమ అంటే భయం లేదు. అలా కాదు, ఇప్పుడు ఇదంతా ఎందుకన్నావు? పాజిటివ్ సైడ్ ఇది మీరు తెలుసుకోవాల్సింది. అబ్బా మళ్ళీ కరెంట్ పోయిందా? ఛార్జింగ్ లైట్ వెలిగించరా. అరే ఛార్జింగ్ అయిపోయినట్టుకుందా? రే అయితే క్యాండిల్ వెలిగిద్దాం. క్యాండిల్ ఎక్కడా? దొరికింది. లైట్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ప్రేమించడం ఈజీ అయ్యారా, ఆ ప్రేమను గెలవాలంటే కష్టం, చాలా కష్టం. అది అందరికీ అంతే. ప్రేమ గెలవాలంటే చాలా పొందాలి, చాలా దూరం నడవాలి, తగ్గాలి, ఒక్కోసారి ఆగాలి, ముందు బ్రతకాలి. ప్రేమ గురించి సింపుల్గా చెప్పాలంటే రే బుక్ ఇవ్వరా. ఇది లవ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ అంతా ఓ హ్యాపీగానే కనబడుతుంది. ఓ చాటింగ్లు, ఓ మీటింగ్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుండి ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి. ఒకనొక టైంలో చాలా డౌన్కి వచ్చేస్తాం. ఇక్కడ నెగిటివ్ అయితే కన్ఫర్మ్ ఫెయిల్ అవుతాం. సో బీ పాజిటివ్. ఇంకా కిందకి వెళ్ళి నెగిటివ్ అవుతామో, పైకి వెళ్ళి సక్సెస్ అవుతామో మన మీద డిపెండ్ అవుతుంది. రే నీకు ఇష్టమైంది ఏంట్రా? క్రికెట్ రా. ఇక్కడ ఎంత పాజిటివ్ అవ్వాలంటే మనం కొట్టే 6 అని ఎంపైర్ కూడా ఫిక్స్ అయిపోవాలి. ఇందాక చెప్పా కదా ఆగాలి తగ్గాలి అని. ఇక్కడ ఆగాలి, ఇలా తగ్గాలి, ప్రేమ కోసం మళ్ళీ రావాలి, గెలవాలి. సుకుమార్ లాజిక్ త్రివిక్రమ్ మ్యాజిక్ లో ఉంది. ఇలా మనం తీసుకునే డెసిషన్ కోసం ఎన్ని ఛాన్సెస్ ఇవ్వాలి, గెలవాలి. ఎంతకాలం వెయిట్ చేస్తావురా? రే ఎగ్గబెట్టి వెలిగించరా. అగ్గిపుల్లకని ఛాన్స్ ఇచ్చినవి ప్రేమకి ఇవ్వలేవా? ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం ఇంకా ఎఫర్ట్ ఇచ్చావు, తర్వాత దానికన్నా ఇంకా ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చావు, లాస్ట్కి సక్సెస్ అయ్యావు. సక్సెస్ కోసం ఎన్నిసార్లు ఛాన్స్ ఇవ్వచ్చు. నాకు డౌట్, ఆడు ఆ రూమ్ డోర్ ఎందుకు నాక్ చేశాడు? భయపడేవాడు దారి దిక్కు వాస్తు అంటూ ఏమి చూసుకోడు. భయం అనేది ఎటు పక్క నుంచి వస్తే తెలియక ఎటుటో వెళ్ళిపోతాడు. 2 రూమ్లు ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు. రే ఆడే భయస్తున్నా నీకు ఎలా అర్థమైంది? ఏజ్ రాకముందు ప్రేమలో పడినోడిని, ఏజ్ దాటగా భయపడినోడిని చీప్గా చూస్తారని భయపడినా బయటపడరు. అరే అవును, ఆ డోర్ కొట్టినప్పుడు రీసౌండ్ ఎందుకు వచ్చింది?
ప్రేమ భయంలోనే కాదు, మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్లోనే ఇంకో సైడ్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉండాలనుకునేది మూర్ఖత్వం, ఒక ఆన్సర్ ఉంటుందేమనుకోవడం మన అమాయకత్వం. ఇక్కడ మన లైఫే క్వశ్చన్, మన ఆలోచనలే ఆన్సర్స్. భయపడుతున్నాం అనుకుంటేనే భయపడతాం, ఓడిపోతున్నాం అనుకుంటేనే ఓడిపోతాం. చెప్పాగా, అవర్ ఫీలింగ్స్ ఆర్ ఇన్ అవర్ ఓన్ కంట్రోల్, అవర్ లైఫ్ ఈజ్ అవర్ ఓన్ చాయిస్. జీవితాన్ని ఆపడానికి కారణాలు ఉండొచ్చు, కానీ దానివల్ల దారుణాలే జరగచ్చు. మన జీవితం ఆరిపోయిందనే ఆలోచన నుంచే మళ్ళీ వెలుగుద్దనే నమ్మకం పుట్టాలి. సో బీ పాజిటివ్.